దొరుకుతున్న గౌరవ మర్యాదలన్నీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి దొరుకుతున్నాయా? వాళ్ళకంటూ కొంత సెల్ఫ్ రెస్పెక్ట్ అంటూ ఉంటుంది కదా. సో ఈ మాటలన్నీ కూడా ఎన్నికల సమయం వచ్చేసరికి మొలతాడు రాజకీయం మాట్లాడిన బీజేపీ, మొలతాడు కట్టుకున్నామన్నా మనము, బొట్టు పెట్టుకున్నామన్నా మనము, ఈ మొలతాడలు, ఈ బొట్టు, ఈ గుళ్ళు ఎన్నికలప్పుడు మాత్రమే గుర్తుకొస్తాయి. ఎందుకంటే నాకు ఈ రెండు పార్టీలకు, వాళ్ళకు ముస్లింలు గుర్తుకొస్తారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు, వీళ్ళకు మొలతాడు బొట్టు గుర్తుకొస్తుంది, గుడి గుర్తుకొస్తుంది, పెద్దమ్మ తల్లి టెంపుల్ గుర్తుకొస్తుంది. కరెక్టే, వాళ్ళిద్దరికి ఎన్ని గుర్తొచ్చినా ఓటర్లకు మాత్రం మీరే గుర్తున్నారనేది మీకు 100% ఎందుకు చెప్తా ఉన్నాం? 8 రౌండ్లు ఉన్నాయి. షూర్, తప్పకుండా. మేమేమో తినబోయే ముందు రుచులు ఎందుకండి, మేమేమంటా ఉన్నామంటే నియోజకవర్గంలో ఒక్కొక్క డివిజన్ లో ఓట్లను కౌంటింగ్ జరిగింది. మేము ప్రధానంగా మీకు చెప్పేది ఏంటంటే షేక్పేట్ ఒకటి, రహిమత్ నగర్ ఒకటి, ఈ రెండు ప్రాంతాలలో అత్యంత ఎక్కువగా ప్రభుత్వ దుర్వినియోగం జరిగింది, రిగ్గింగ్ జరిగింది, ఓటర్లు ఫేక్ ఓట్లు వేయించిండ్రు. నేను ఎందుకు అంటున్నానంటే ఋషి గారు, రిగ్గింగ్ ఎందుకు జరిగింది అంటా ఉన్నామంటే ఎన్నికలు ముగియడానికి 2 గంటల సమయం నుంచి మా పార్టీ అభ్యర్థి మా సునీత గారిని బూత్ లోకి అనుమతించలేదు ఒకటి. రెండోది మా ఏజెంట్లందరినీ కూడా భయపెట్టి బెదిరించి బయటకు పంపించారు. రెండోది ఫంక్షన్ హాల్స్ లో 60 సంవత్సరాల మహిళల ఓట్లని కూడా 16 సంవత్సరాల 15 సంవత్సరాల ఆడపిల్లలతో విద్యార్థులతో బలవంతంగా ఓటింగ్ బూత్ లోకి పంపించేయించిన వీడియోలు క్లిప్. కన్క్లూడింగ్ చెప్తాను మీకు. షేక్పేట ఒకటి, నేను రహమత్ నగర్ ఒకటి. ఈ రెండు ప్రాంతాల్లో నేను ప్రత్యక్షంగా రహమత్ నగర్ లో కార్మిక నగర్ విభాగంలో మా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారితో కలిసి పనిచేసిన, అక్కడున్న ప్రతి ఓటర్ని మేము ప్రత్యక్షంగా కలిసినాము. మాకు ఇచ్చినటువంటి 5 వార్డుల్లో ప్రతి ఓటర్ని మాక్సిమం 3 times కలిసినాం. వాళ్ళందరి ఒపీనియన్ ఏముందంటే, సాబ్ केसीआर साहब हमारे को कितने किया, बीआरएस पार्टी हमारे को क्या करे, सब मेरे को मालूम है साहब, हर घर में बीआरएस पार्टी का कुछ तो कुछ मिले साहब, పెన్షన్లు వచ్చినాయి సాబ్, కళ్యాణ లక్ష్మి వచ్చింది, మా కుటుంబాలలో చదువుతున్న విద్యార్థులకు గురుకులాలు వచ్చినాయి, మెడికల్ సీట్లు సంపాదించారు మా మైనారిటీ విద్యార్థులు. మేము ఓవరాల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతూ ఉన్నాం ఋషి గారు. ఎందుకంటే ఒక నియోజకవర్గం అంటే ఆ నియోజకవర్గంలో సర్వ మతాలు ఉంటాయి, సర్వ కులాలు ఉంటాయి. మాట్లాడదాం, వాటి గురించి మాట్లాడదాం. ఇందాక వారేకంగా మీ ఇద్దరే మత రాజకీయాలు చేశారని కూడా అన్నారు చరణ్ యాదవ్ గారు. సో 2 రౌండ్లు పూర్తయ్యేటప్పటికి 18,617 కాంగ్రెస్కి వచ్చాయి, 17,873 బీఆర్ఎస్కి వచ్చాయి, 1144 ఓట్ల డిఫరెన్స్ ఉంది. సో ఏంటి 2 రౌండ్లు అయ్యేటప్పటికి ఏదైతే మొదటి నుంచి గెలుపు మీద ధీమా ఉంది అది అలాగే ఉందా? కానీ దత్తాత్రేయ గారు ఇంకా 8 రౌండ్లు ఉన్నాయి, ఎట్ టు గో అని చెప్పి మీరు చూస్తూ ఉన్నారు. షేక్పేట సంబంధించి మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉన్నమాట వాస్తవం. లాస్ట్ 2-3 రోజుల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ సైడ్ తిరిగింది. అక్కడ మేము ఇంకా మైనస్ వస్తుంది అనుకున్నాం, మాకు ప్లస్ వచ్చింది. అదే నెక్స్ట్ షేక్పేట, బోరబండ, ఎర్రగడ్డ ఈ 3 డివిజన్లో కొంత బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చాలా వాళ్ళు ప్రచారంలో కావచ్చు అన్ని రకాలుగా అక్కడ ఉన్నారు. మేము వెంగళరావు నగర్ కావచ్చు, రెహమత్ నగర్, యూసుఫ్ కూడా, సోమాజ్ కూడా ఇక్కడ మేము చాలా బలంగా ఉన్నాం. రెహమత్ నగర్ లో మాకు సిఎన్ రెడ్డి అని కార్పొరేటర్ ఉన్నాడు. అదే కాకుండా బోర్బండ్లో కార్పొరేటర్ ఉన్నప్పటికీ అక్కడ కొంత లోకల్లో కొంత ఇష్యూస్ ఉండడంతో కొంత ఇబ్బందికరమైన వాతావరణం. అదే కాకుండా ఎర్రగడ్డలో ఎంఐఎం పార్టీ ఉన్నది, సోమాజిగూడలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ ఉన్నాడు. అదే కాకుండా వెంగళరావు నగర్, యూసుఫ్ కూడా సంబంధించి మా నవీన్ యాదవ్ గారు లోకల్ అక్కడ. కేకే సర్వేలు కూడా అదే చూపించారు, అహ్మద్ నగర్ కావచ్చు, యూసుఫ్ కూడా కావచ్చు, అదే కాకుండా వెంగళరావు నగర్ ఈ 3 డివిజన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆధిక్య కనపరుస్తుందని చెప్పేసి వాళ్ళకి సంబంధించిన కేకే సర్వే కూడా చాలా స్పష్టంగా ప్రకటించారు. అదే కాకుండా వచ్చిన సర్వేలలో కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటుంది, మిగతా దగ్గరలో బలంగా ఉండదని చెప్పేసి వారు కూడా సర్వేలో చెప్పిన పరిస్థితి మనం చూసి